ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఫర్ హాలోజన్స్. హాలోజన్స్ చూసుకుంటే థర్డ్ పీరియడ్ ఎలిమెంట్ అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది హాలోజన్స్లో. తర్వాత సెకండ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్ అండ్ ఫిఫ్త్ పీరియడ్. సో ఇది సెకండ్ పీరియడ్. మనకి పీరియాడిక్ టేబుల్లో ఫ్లోరిన్ అంటే సెకండ్ పీరియడ్, ఇది థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే, సో ఇందులో మనకి హాలోజన్స్లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలా ఉంటుంది, థర్డ్ పీరియడ్కి ఎక్కువ ఉంటుంది. దట్ మీన్స్ ఫ్లోరిన్ విల్ హ్యావ్ మోర్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరిన్, ఫోర్త్ పీరియడ్ బ్రోమిన్ అండ్ అయోడిన్. ఇది హాలోజన్స్లో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్డర్. అదే ఆక్సిజన్ ఫ్యామిలీ చూసుకుంటే, సో ఆక్సిజన్ ఫ్యామిలీ అంటే మనకి ఆక్సిజన్, సల్ఫర్, సెలేనియం, టెలేనియం, పొలోనియం. ఓకే, ఇందులో చూసుకుంటే మనకి థర్డ్ పీరియడ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సెకండ్, ఇది ఆక్సిజన్ ఫ్యామిలీలోని ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్డర్. దట్ మీన్స్ థర్డ్ పీరియడ్ ఏంటి మనకి సల్ఫర్, సెలేనియం, టెలోరియం అండ్ ఆక్సిజన్. ఇది మనకి ఆక్సిజన్ ఫ్యామిలీలో ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆర్డర్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో హాలోజన్స్ ఏంటి, థర్డ్ పీరియడ్ అనేది అన్నిటికన్నా ఎక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంటుంది. ఆక్సిజన్ ఫ్యామిలీకి వచ్చేసరికి ఆక్సిజన్ విల్ హ్యావ్ లీస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఓకే, ఈ రెండు ఆర్డర్ గుర్తుంచుకుంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ నుంచి ఒకవేళ క్వశ్చన్ వస్తే ఈ కాన్సెప్ట్ నుంచి మీరు సాల్వ్ చేయగలరు.